వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ముగ్గురు పిల్లల్ని హత్య చేసిందండి. దాని గురించి మాట్లాడదాం. దీంట్లో 2 కోణాలున్నాయండి. ఒకటి నేరం జరిగింది. హ్మ్. నేరం జరిగినప్పుడు మనం షాక్ అవ్వడం అనేది మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హ్మ్. అంటే ఒక ముగ్గురు పెద్దవాళ్ళని ఇంకొక అడల్ట్ అంటే 18+ మెజారిటీ తీరిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళని ముగ్గురిని ఇంకో 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళని చంపితే మనం పెద్దగా షాక్ అవ్వం. హ్మ్. ఎందుకంటే ఇటువంటి మర్డర్స్ రోజు న్యూస్‌లో చూస్తుంటాం. లేదు పెద్దవాళ్ళనైనా సరే, చిన్నవాళ్ళనైనా సరే, చిన్న పిల్లలు ఎప్పుడన్నా చంపితే ఈ మధ్య అవి కూడా జరుగుతున్నాయి. చాలా సార్లు హ్మ్. స్కూల్‌లో పిల్లలు ఇంకా 10వ క్లాస్ కూడా పూర్తవ్వని పిల్లలుంటారు గదా! వాళ్ళు గూడా రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. హ్మ్. ఇవన్నీ అంటే మనకు ఒక్కొక్క నేరాన్ని ఒక్కొక్కలాగా చూస్తుంటాం. హ్మ్. నేరాలు చట్టం దృష్టిలో ఒకేలాగుంటాయి. చట్టం తన పని ఏం చేయాలో అది చేసుకుంటూ పోతుంటది. సో, నేరము, ఆ శిక్ష అదంతా ఒక యాంగిల్. బట్ దానికున్న సమాజం మీద అది చూపించే ప్రభావము, లేదంటే నేరం చేసిన వాళ్ళ పట్ల మనకుండే ఆహ్, భావం గావచ్చు, వాళ్ళ పట్ల మనకుండే దృష్టికోణం గావచ్చు, దీన్ని బట్టి మనం షాక్ ఎట్లా అవుతాం అనేది ఉంటదనమాట. హ్మ్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో జరిగిందేంటంటే, ఆహ్, చనిపోయిన ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు వాళ్ళకి నిజంగా ఏం తెలీదు. హ్మ్. వాళ్ళ ముగ్గురు స్కూల్‌కెళ్ళే చాలా చిన్న పిల్లలు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు చేసిన తప్పు అయితే కాదు. హ్మ్. వాళ్ళు ఆహ్, ఏ పొరపాటు చేయలేదు. ఏ తప్పు చేయలేదు. వాళ్ళు చనిపోవడం అనేది దురదృష్టకరము. చాలా బాధపడాల్సిన విషయం అది. హ్మ్. అసలు పిల్లలు చనిపోవడం అనేదే బాధాకరమైతే, చంపింది ఎవరు అనేది చూసినప్పుడు మనకి ఇంకా షాకొస్తది. అవును. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరో పడని వాళ్ళో, శత్రువులో లేదంటే ఆహ్, ఏ బ బ ఒక బాగా అంటే సీరియల్ మర్డర్స్ చేసో లేదంటే చాలా పోలీస్ రికార్డ్స్ ఉండి, కొందరి మీద చాలా కేసులుంటాయి. హ్మ్. అటువంటి దుర్మార్గులు ఎవరైనా చంపితే గూడా మనం పెద్దగా అంటే ఊహించిందే అది. హ్మ్. కానీ ఇక్కడ చంపింది ఎవరు అంటే తల్లి చంపింది. అవును. తల్లి వయస్సు 30 ఇయర్స్. హ్మ్. పేరు రజిత. అండ్ ఆమె ప్రొఫెషన్ ఏంటి అంటే టీచర్. హ్మ్. చూడండి ఎంత అంటే ఒక్కొక్క విషయం తెలిసినా కొద్దీ షాక్ అవుతడము, షాకింగ్ అంశాలు ఇంకా బయటొస్తున్నాయి. హ్మ్. తల్లి పిల్లల్ని చంపడమే మనము ఊహించలేని విషయం. అవును. రెండోది ఆమె స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. హ్మ్. ఆమె టీచర్‌గా ఉండి ఈ పిల్లలందరిని రోజు చూస్తూ ఉంటుంది గదా! హ్మ్. చూస్తున్నప్పుడు ఆమెకు పిల్లల పట్ల ఒక టీచర్‌కి పిల్లల పట్ల ఏముంటుంది? హ్మ్. వాత్సల్యం ఉండాలి. అంటే వాళ్ళ పట్ల ప్రేమ, బాధ్యత హ్మ్. అవన్నీ ఉండాలి. కానీ ఇక్కడ జరిగిందేంటంటే ఆమె తన క్లాస్‌లో ఎవరో పిల్లలు కాదు. తన సొంత పిల్లల్ని చంపేసింది. హ్మ్. సరే పోనీ ఒక తల్లి పిల్లల్ని చంపడము, ఆ తల్లి టీచర్ అయ్యి ఉండడము ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు చంపిందనే కారణం చూసినప్పుడు మనకి ఇంకా ఒళ్ళు జలధరించే ఇది ఉంటదనమాట. హ్మ్. తల్లికి ఆ పిల్లలు అడ్డొస్తున్నారు. దేనికి? ఆమె తన ప్రియుడితో కలిసుండాలనుకుంటుంది. ఆ ప్రియుడెవరు? ఎప్పుడో 10వ క్లాస్‌లో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకున్న వాడికి ఇప్పుడు ఈమెతో మళ్ళీ కలిసుండాలనుంది. ఈమెకు కూడా వాడితో కలిసుండాలనుంది. హ్మ్. ఇప్పుడు తనతో పాటున్న భర్త మీద ఈమెకి పెద్దగా ఆసక్తి లేదనుకోవచ్చు. లేదంటే ఇంకేముందో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సమస్యలేంటి? లేదంటే ఏజ్ గ్యాప్ ఎక్కువుండొచ్చు. ఆమెకి వాళ్ళ భర్తకి ఏజ్ గ్యాప్ ఎక్కువుండొచ్చు. మొత్తం మీదైతే ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమె జీవితంలోకొచ్చిన తర్వాత, వాళ్ళిద్దరి రొమాన్స్‌కి పిల్లలు అడ్డొస్తున్నారని, పిల్లల్ని చంపేయడమే కాకుండా, పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఏదో పెరుగన్నం తింటే మా హెల్త్ పాడైంది అని అబద్ధాలు చెప్పి హ్మ్. అంటే సాధారణంగా నేరాలు చేసిన వాళ్ళు ఎవరైనా అనుకునేదేంటంటే, పోలీసులని ఈజీగా మేము బురిడి కొట్టిచ్చేస్తాము, తప్పించుకుంటామని అనుకుంటారు గానీ, హ్మ్. పోలీసు వ్యవస్థ అనేది చాలా పెద్దది. దాన్ని తప్పించుకోవడం అనేది చాలా వరకు సాధ్యం కాదు. హ్మ్. పోలీసులు ఎప్పుడన్నా చూసి చూడనట్టు వదిలేస్తే వదిలేస్తారేమో గానీ, నేరస్తుడు తన తెలివితో పోలీసులను తప్పించుకోవడం అనేది దాదాపుగా కష్టం. హ్మ్. ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక చోర దొరికిపోతాడు. అటువంటిది ఈ తల్లి ఆహ్, తెలివి తక్కువతనంతో తన స్వార్థం కోసము ఆ పిల్లల్ని చంపిన తర్వాత జస్ట్ కొన్ని గంటల్లోనే విషయం తెలిసిపోయింది. హ్మ్. సరే ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదంతా నేరము, చట్టము తర్వాత అది కోర్టుకెళ్తుంది ఆ కేసు. ఆమెకి ఏ శిక్ష వేయాలనేది
న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అది మనం చెప్పే విషయం కాదు. కాకపోతే కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటాం మనం అందరం. కానీ ఈ కేస్‌లో రెండో పార్శ్వం ఏంటి? సెకండ్ రెండో దృష్టి ఏంటి అంటే దీంట్లో హ్మ్. ఈమెకా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ పరిచయమయ్యాడు. హ్మ్. ఈమెకిప్పుడు 30 ఏళ్ళు. 10వ క్లాస్ చదివినప్పుడు అంటే దాదాపు ఒక 15 ఏళ్ల కింద. ఒకటో ఒక దశాబ్దంన్నర కింద హ్మ్. అతడితో పరిచయం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడా లేదు. హ్మ్. కానీ ఎక్కడ మళ్ళీ పరిచయం అయ్యాడు, మళ్ళీ రెండోసారి ఎప్పుడు ఆమె లైఫ్‌లోకొచ్చాడంటే వీళ్ళెవరో 10వ క్లాస్ గెట్ టుగెదర్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు అక్కడికి అతను కూడా రావడం జరిగింది. హ్మ్. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. ఈమెకి పెళ్లయిపోయింది. ముగ్గురు పిల్లలు. హ్మ్. అంటే ఈమె అప్పట్లో తనని ప్రేమించుండొచ్చు 10వ క్లాస్‌లో. తర్వాత అతడిని వద్దనుకోవడం గాని, లేదంటే పెద్దలు వేరే పెళ్లి చేయడం గాని చేసిన తర్వాత ఈమెకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టేసారు. హ్మ్. పుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి పరిచయం అయ్యాడు. హ్మ్. ఇటువంటివి మనకు సినిమాల్లో కూడా కనిపిస్తుంటాయి. ఆ మధ్య 96 అని ఒక సినిమా వచ్చింది. అందులో 'త్రిష', 'విజయ్ సేతుపతి' ఉంటారు. హ్మ్. 96 సినిమా కాన్సెప్ట్ ఇదే. 10వ క్లాస్‌లో 1996 సంవత్సరంలో 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తారు. హ్మ్. కలిసినప్పుడు ఆ హీరోయిను, ఆ హీరో వాళ్ళిద్దరూ 10వ క్లాస్ ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. హ్మ్. కానీ ఒకరికొకరు చెప్పుకోకుండా ఉంటారు. లేదు అదంతా ఒక సినిమా స్టోరీ. తర్వాత ఆ! విడిపోతారు. విడిపోయిన తర్వాత హీరోయిన్ 'త్రిషకేమో' వేరే అతనితో పెళ్లయిపోతుంది. సింగపూర్‌లో ఉంటది. ఆమెకు పిల్లలు గూడా ఉంటారు. అది మొత్తం ఆమెది లైఫ్ హ్మ్. నడుస్తూ ఉంటది. ఇక్కడ ఈ 10వ క్లాస్‌లో ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు మాత్రం పెళ్లి లేకుండా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా అట్లా తిరుగుతూ ఉంటాడనమాట. అవును. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ మళ్ళీ గెట్ టుగెదర్‌లో కలుస్తారు. హ్మ్. కలిసిన తర్వాత ఏమైంది అనేది సినిమా. హ్మ్. సినిమా చాలా బానే ఉంటుంది. సినిమాటిక్‌గా చూసినప్పుడు బానే ఉంటుంది. చాలా సున్నితంగా తీస్తాడు డైరెక్టరు. బావుంటుంది. కానీ ఈ 96 అనే సినిమా సక్సెస్ అయిన తర్వాత కావచ్చు, అంతకు ముందు నుంచి అండ్ ఈ మధ్య ఒక ట్రెండ్ ఇక్కడేంటంటే 10థ్‌లో చదువుకున్న వాళ్ళందరూ, లేదు ఇంటర్‌లో, డిగ్రీలో ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళందరూ గెట్ టుగెదర్ అని ఓ 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వీళ్ళందరూ కలుస్తున్నారు. హ్మ్. ఈ కలిసినప్పుడు పైకి అందరూ ఏం చెప్తారంటే మామూలుగా, అప్పుడెప్పుడో నాతో పాటు చదువుకున్న స్నేహితులందరిని కలవడానికెళ్తున్నానని జెప్తారు. హ్మ్. అది నిజం. కలవడానికెళ్ళడం అనేది నిజం. అందరూ పాత ఎవరికైనా ఎవరికైనా గూడా ఒక 10 ఏళ్ల కిందో, 20 ఇయర్స్ కిందో అవును. మనతో పాటు స్కూల్‌లో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు గదా! బాల్యమిత్రులు. వాళ్ళని కలవడం అంటే మనందరికీ కూడా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. బట్ ఈ ఎక్సైట్‌మెంట్ అని చెప్తున్న మాట ఎంతవరకు వాస్తవం అనేది గూడా మనం బాగా ఆలోచించుకోవాలి. హ్మ్. క్లాస్‌లో 30 మంది ఉంటే మనతో పాటు ఇంకో 29 మంది ఉంటారు గదా! ఆ అవును. 29 మందితో మనకు సాధారణ స్నేహం ఉంటుంది. ఈ సాధారణ స్నేహం పక్కన పెడితే 10వ క్లాస్‌లో, ఇంటర్‌లో, డిగ్రీలో ప్రేమ వ్యవహారాలు చాలుంటాయి. కొన్ని చెప్తాము, కొన్ని చెప్పము, కొన్ని వన్ సైడ్ ఉంటాయి, కొన్ని టూ సైడ్ ఉంటాయి. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రేమ జరిగి పెళ్లి అవ్వకుండా ఉండిపోయే లవ్ స్టోరీస్ చాలుంటాయి. హ్మ్. ఈ విధంగా చూసినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఎక్స్ ఉంటారు. అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో ఉంటారు. అవును. ఈ మొత్తం 30 మంది క్లాస్‌మేట్స్ ఉంటే, మనం వెళ్లి కలుద్దామని భావిస్తున్నది ఎవరిని అంటే, ఆ మిగతా వాళ్ళందరిని కాదు నిజానికి. హ్మ్. మనకు మనం మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే చెప్పేదేంటంటే, ఆ మిస్ అయిపోయిన ఎక్స్ బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో ఒక్కరుంటారు గదా! హ్మ్. వాళ్ళ కోసం వెళ్తారు వీళ్ళు యాక్చువల్‌గా. అవును. అది ఒప్పుకునేంత నిజాయితీ మనకుంటుందా, ఉండదా అనేది సెకండరీ. మనం ఎవరికీ చెప్పకున్నా మన మనసులో అయితే తెలుస్తది గదా! సో, ఈ గెట్ టుగెదర్‌లలో జరిగేదేంటంటే, ఫ్రెండ్స్‌ని కలవడం అనేది అందరికి పైకి కనిపించే విషయం. కానీ మన 10థ్‌లోనో, ఇంటర్‌లోనో ఎప్పుడో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రేమ కథ ఉంటుంది గదా! ఆ ప్రేమ కథ తాలూకా ప్రియుడు గాని, ప్రేయసి గాని మళ్ళీ కలుస్తారని చాలామందెళ్తారు. అవును. అయితే వెళ్ళినప్పుడు మాక్సిమం ఒక 99% మంది ఆర్ 99.99% మంది వెళ్తారు, కలుస్తారు. ఆహ్, మళ్ళీ ఎవరింటికి ఆళ్ళెళ్ళిపోతారు. ఎందుకంటే అతడికి పెళ్లయిపోయి ఉండొచ్చు, ఈమెకి పెళ్లయి ఉండొచ్చు. లేదా అతడికి అవ్వకున్నా ఈమెకైతే అయ్యి పిల్లలుంటారు, భర్త ఉంటాడు కాబట్టి వెళ్ళిపోతారు. అది మర్చిపోతారు. లేదంటే వాట్సాప్‌లోనో ఎక్కడో టచ్‌లో ఉంటారు. కానీ అంతకు మించి హద్దులు దాటరు చాలామంది. అదెందుకు అంటే సమాజం పట్ల భయం గావచ్చు, లేదంటే ఇప్పుడు తాము పెళ్లి చేసుకున్న ప్రస్తుత తమ భార్య లేదా భర్త పట్ల నిజమైన ప్రేమ ఉండొచ్చు, లాయల్టీ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ కొందరు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్‌లో ఈ రజిత అనే ఆమె చేసిందేంటంటే హద్దులు దాటేశారు. హ్మ్. ఆమెకు భర్త ఉన్నాడు. అయినా సరే ఇంకో ప్రియుడిని కోరుకుంది. పాత ప్రియుడిని కోరుకుంది. హ్మ్. అది తప్పు, ఒప్పుల విషయం పక్కన పెడితే అది చాలా డేంజర్. ఎందుకంటే సమాజంలో దాని పట్ల చాలా మందికి వ్యతిరేకత ఉంటది. వివాహేతర సంబంధం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అంటే
వివాహేతర సంబంధం పెట్టుకున్న వాళ్ళ పట్ల ఇప్పటికీ మన సమాజం చులకన భావంతో చూస్తుంటుంది. హ్మ్. కోర్టులు ఏమంటున్నాయి అదంతా కాదు. నైతికంగా అవును. ఒక భర్త ఉన్నప్పుడు పాది ప్రియుడితో కలిసి తిరగాలనుకోవడం తప్పు అవును. అనేది ప్రజల ఉద్దేశ్యం. అంతకంటే ముఖ్యం ఏంటంటే పిల్లలున్నప్పుడు ఒకరు లేదా ముగ్గురు ఈ కేసులో అయితే ముగ్గురు పిల్లలున్నారు. ఈ ముగ్గురేసి పిల్లలున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించాల్సిన అవసరం గూడా ఉంది. తల్లిదండ్రులకుంటుంది. అవును. సో, ఇప్పుడు పెళ్ళయింది. పెళ్ళైన మరుసటి సంవత్సరము పిల్లలు పుట్టారు. ఒకరు లేదా కవల పిల్లలో ఒకరో ఇద్దరో పుట్టారు. అట్లా ఒక 4, 5 ఏళ్ల కాలంలో వీళ్ళకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చేదాకా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే గదా! అవును. అందులో తల్లి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది గదా! అవును. సో, ఇప్పుడు ఆ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకొక 25 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన ఇదుంది కాబట్టే వాళ్ళని కన్నారు. అవును. సో, పిల్లల్ని కనిన తర్వాత ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నించడం అనేది రిస్కీ. ఈమె అదే పని చేసిందనమాట. హ్మ్. ఆమె ఒక ఆయనని పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కనేసింది. తర్వాత మళ్ళీ మాజీ ప్రియుడు ఆమె జీవితంలోకొచ్చాడు. వచ్చిన వాడికి ఇంకా పెళ్ళవ్వలేదు. అతను ఈమె కలిసి ఉండాలనుకున్నారు. కలిసి ఉండాలనుకున్నప్పుడు మరి భర్తని, పిల్లల్ని వదిలేసి ఇంటి నుంచి పారిపోయినా సరిపోయేది. జనం తిట్టుకుంటే తిట్టుకునేవాళ్ళు. అది కూడా తప్పు. కానీ పారిపోయినా పర్లేదు. కానీ ఇక్కడ జరిగిందేంటంటే పిల్లల్ని చంపేస్తే తను హ్యాపీగా ఉండొచ్చనుకుంది. హ్మ్. అది చాలా దుర్మార్గము, విషాదకరమైన విషయం అన్నమాట. అవును. సో, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గెట్ టుగెదర్ పేరు చెప్పి పాత మిత్రుల్ని కలుస్తున్నాము అంటే, మనం చాలా జాగ్రత్తగుండాలి. అవును. ఎందుకు కలుస్తున్నాం అనే విషయంలో మనకు క్లారిటీ ఉండాలి. కలిసినప్పుడు గత అనుభవాలు లేదంటే అప్పుడున్న అఫైర్‌లు కావచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాలు కావచ్చు, వన్ సైడ్ లవ్‌లు కూడా ఉంటాయి చాలా సార్లు. అవును. ఇటువంటివన్నీ సడెన్‌గా మళ్ళీ భగ్గుమని అంటుకునే అవకాశం ఉంటది. హ్మ్. ఎందుకంటే కోరిక అనేది మనం అణిచిపెడితే అదక్కడుంటది. అవును. పూర్తిగా పోయిందని కాదు. ఆ హ్మ్. విధంగా మనం ప్రేమ అని చెప్పుకునేది ఏంటి బేసిక్‌గా అది కోరిక. హ్మ్. ఒకరి పట్ల ఇంకొకరికుండే కోరిక. దాన్ని ఒక దశలో మనం అణిచిపెట్టేసినాం. హ్మ్. అణిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది ఎటువైపైనా పోవచ్చనమాట. హ్మ్. ఇక్కడ ఇటువంటి కేసులలో జరుగుతుందదే. అంటే అవి పూర్వ మిత్రుల సమ్మేళనం అని చెప్పి పెట్టేవాళ్ళు గదా! అదే అవును. గెట్ టుగెదరు. అంటే పాత రోజులు తలుచుకొని మాట్లాడి వదిలేస్తే బావుంటుంది. చాలామంది అదే చేస్తున్నారు గెట్ గూడా. టుగెదర్ అనేది అందరూ ముఖాముఖిగా మాట్లాడుకోవాలి, వదిలేసేయాలి. మన అదృష్టం ఏంటంటే చాలామంది అదే చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ గెట్ టుగెదర్‌లకెళ్ళిన వీళ్ళు, పూర్వమిత్రుల సమ్మేళనంకెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా ప్రవర్తిస్తారని కాదు. హ్మ్. కొందరు మరీ 60 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ అని ఎళ్తారు. హ్మ్. వాళ్ళు ఇటువంటి తప్పు చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ రజిత హ్మ్. అనే ఆమె 30 ఇయర్సే ఉంది కాబట్టి చేసుండొచ్చు. హ్మ్. 50+ వాళ్ళైతే ఇంకొంచెం మెచ్యూర్‌గా ఆలోచించుండొచ్చు. హ్మ్. ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళున్న పరిస్థితులుంటాయి. లేదు వాళ్ళిప్పుడున్న వైఫ్ ఆర్ హస్బెండ్‌తో వాళ్ళెంత అన్యోన్యంగా ఉంటున్నారనేది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న డేంజర్ ఏంటంటే పాత ప్రేమ వ్యవహారమో లేకపోతే లవ్ అఫైరో ఏదైతే ఉందో హ్మ్. దాన్ని మళ్ళీ తట్టి లేపినప్పుడు అది ఏదో ఒక విధంగా ఒత్తిడికే కారణమవుతుంది. కాబట్టి హ్మ్. సాధ్యమైనంత వరకు ఏంటంటే పాత స్నేహాన్ని గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు. హ్మ్. కానీ పాత ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్తే అది కొంత రిస్కీ. మనసుకి మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పట్లో అది అక్కడ అర్ధాంతరంగా ఆగిపోయింది కాబట్టి, ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం కదిలిస్తే ఇద్దరిలో ఏ ఒక్కరు ఎక్కువ స్పందించినా గూడా ఇద్దరికీ డ్యామేజ్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు ఈ అమ్మాయి తన పిల్లల్ని చంపేసింది పర్లేదు. బట్ ఆ అబ్బాయి కూడా ఇంకేమి చేసుండొచ్చు గదా! ఈ మధ్య ఇటువంటివి చాలా వస్తున్నాయి. నార్త్ ఇండియాలో ఒక భర్త తన భార్యను ప్రేమగా చూసుకునేవాడు. చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు. తనకు పిల్లలున్నారు. హ్యాపీ లైఫ్ వాళ్ళది. అయినా సరే భర్త మంచి ఉద్యోగం చేసే అతడు అందగాడు గూడా. చూడ్డానికి గూడా బానే ఉన్నాడు. ఇన్ని ఉన్నా సరే ఈ అమ్మాయి తన ఇంకో ప్రియుడితో కలిసి అతన్ని చంపి, ముక్కలు చేసి పరమ దారుణంగా చేసింది. హ్మ్. అక్కడేమి గెట్ టుగెదర్ లేదు. ఏం లేదు. వాడెప్పుడో 10థ్ క్లాస్ వాడు గూడా కాదు. కానీ ఈ వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఖచ్చితంగా పాత 10వ తరగతి ప్రియుడే రావాల్సిన పని లేదు. హ్మ్. బట్ నేను చెప్పేదేంటంటే వివాహేతర సంబంధం అనేదే ప్రమాదం. హ్మ్. ఆ వివాహేతర సంబంధం ప్రమాదకరమైన దానికి ఈ పూర్వమిత్రుల సమ్మేళనాలు ఇంకొంచెం ఆజ్యం పోసే అవకాశం ఉంది. అవును సార్. పాతదెప్పుడో సమాధి చేసేసిన దాన్ని మనం తవ్వి హ్మ్. సమాధిలోంచి బయటికి తీస్తే అది ఆహ్, ఏ ఏ పరిణామానికి దారితీస్తుందో చెప్పలేమన్నమాట. ఎందుకు అంటే దాంట్లో ప్రేమ అని ఉంది. కానీ ప్రేమతో పాటు అందులో
ఉన్న కామాన్ని గూడా మనం గుర్తించాలి. హ్మ్. ఎందుకంటే చాలామంది ప్రేమ వేరు, కామం వేరు అది అని చెప్తుంటారు. ప్రేమ గొప్పదే కావచ్చు కానీ, ప్రేమలో అంతర్లీనంగా కామం ఉంటుంది. హ్మ్. ఒక ఆడ, ఒక మగ ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇదంతా బానే ఉంది. హ్మ్. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉందామని కోరుకోవడానికి కారణం ఏంటి? రొమాంటిక్ ఫీలింగ్. హ్మ్. ఆ రొమాంటిక్ ఫీలింగ్ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి పనులైనా చేయడానికి పోతారు. కోరిక అదుపు తప్పినప్పుడు హ్మ్. పిల్లలనైనా చంపేసే పరిస్థితొస్తుంది. ఆ! లేదు భర్తని చంపేసే పరిస్థితొస్తుంది. ఇటువంటి కేసులు రోజు వస్తుంటాయి. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువొస్తాయి మళ్ళీ. ఆ! అంటే ఒక మర్డర్ జరిగితే దాని వెనుక అనేక కారణాలుంటాయి. మనకు హ్మ్. పైకి కనిపించేదే నిజం అనుకోవడానికి లేదు. హ్మ్. కానీ ఈ పర్టిక్యులర్ కేస్‌లో మరి జరిగిందేంటంటే, ఎప్పుడో పోయిన ఆహ్, ఆహ్, లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని తిరిగి కంపని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా, హ్మ్. గాలికి పోయే దాన్ని మళ్ళీ నెత్తి మీదేసుకున్నట్టుగా హ్మ్. వెళ్ళి, ఆ పాత మిత్రుల్ని కలిసి, అదే గెట్ టుగెదర్ మీటింగ్‌లో ఇంకా చాలామంది కలిసుంటారు గదా! హ్మ్. ఎవరికీ ఏ సమస్య రాలేదు. వీళ్ళిద్దరికెందుకొచ్చిందంటే, వీళ్ళిద్దరిలో అప్పట్లో ఉన్నది కాస్త ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఏమంటారు రాజుకుంది. హ్మ్. అప్పుడేదో అయిపోయింది, నడిచింది. నివురుగప్పిన నిప్పంటారు గదా! అట్లా హ్మ్. నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ నిప్పులోంచి మంటొచ్చింది మళ్ళీ. ఈ కానీ మం మీరు చెప్పింది ఒకటి వాస్తవం సార్. ఏంటంటే అందరూ పూర్వమిత్రులను కలవాలి అనుకుని అట్లా గూడా ఉంటారు. అదే ఆలోచనతో వచ్చేవాళ్ళుంటారు. అండ్ మనసులో నిజంగా గతంలో మళ్ళీ అలా అఫైర్ అంతా తలుచుకొని దాన్ని మళ్ళీ కలవాలి అని చెప్పి వచ్చేవాళ్ళు గూడా ఉంటారు గదా! ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. కానీ ఓకే. అప్పుడు ఇప్పుడు ఇలాంటివి మనం పెట్టినప్పుడు కూడా సింపుల్ లాజిక్ ఉపయోగిస్తే ఏంటంటే, ఇద్దరు మిత్రులు పూర్వమిత్రులు కలుసుకోవాలి అంటే ఎప్పుడైనా కలుసుకుంటారు. హ్మ్. ఇద్దరు అబ్బాయిలు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు. ఏ పెళ్లిలోనో, ఇంకెక్కడో, ఎక్కడో దగ్గర కలుసుకుంటుంటారు గదా! హ్మ్. దానికి ఒక సెపరేట్ మీటింగ్ అక్కర్లేదు. మీటింగ్ పెట్టుకొని కలుస్తున్నారంటే, హ్మ్. అయితే ఫ్రెండ్‌షిప్ కోసం గూడా అయ్యుంటది. హ్మ్. నేనేం వాళ్ళని అనుమానించట్లేదు. హ్మ్. కానీ ఆ ఫ్రెండ్‌షిప్ వెనకాల ఇటువంటి కారణాలు గూడా ఉంటాయి. హ్మ్. అక్కడికొచ్చేవాడు ఏ ఉద్దేశ్యంతో వస్తున్నాడో చెప్పలేం. చెప్పలేం. 40 మందొస్తే 40 మందిలో ఇద్దరు ఈ ఉద్దేశ్యంతో కూడా రావచ్చు. తన హ్మ్. పాత గర్ల్ ఫ్రెండ్‌నో, బాయ్ ఫ్రెండ్‌నో చూడొచ్చు అనే ఉద్దేశ్యంతో. హ్మ్. దీంట్లో మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కూడా ఉండొచ్చు. హ్మ్. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుండొచ్చు అప్పట్లో. హ్మ్. లేదా ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుండొచ్చు. హ్మ్. అంటే పదో క్లాసు, ఇంటర్, డిగ్రీ కాలంలో మనుషుల తెలివితేటలు ఏముంటాయి? పెద్ద మెచ్యూరిటీ ఉండదు గదా! ఆ హ్మ్. టైంలో ఎవరెవరినైనా ప్రేమిస్తూ ఉంటారు. అవును. అవన్నీ వర్కౌట్ అవ్వవు. హ్మ్. కొన్నిసార్లు విడిపోతారు. కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు గూడా ఏం గొప్పగా ఉండకపోవచ్చు. కానీ విడిపోయే కేసులెక్కువుంటాయి. హ్మ్. మనం చదువుకుంటున్న విద్యార్థులుగున్నప్పుడు జరిగే ప్రేమలన్నీ విడిపోయే అవకాశాలెక్కువుంటాయి. హ్మ్. తర్వాత ఎవరినో చేసుకుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా చేసుకుంటారు. కానీ తిరిగి వెనక్కెళ్ళి మళ్ళీ ఆ పాతది గుర్తు చేసుకున్నప్పుడు మనం హ్మ్. అంటే మన మనసు మీద మనకు నియంత్రణ ఉండి, ఎవరి దారిన వాళ్ళు ఉండి మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయగలిగితే సంతోషం. హ్మ్. అట్లాంటి వాళ్ళే ఎక్కువుంటారు గూడా. ఇట్లా మర్డర్‌లు చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. కానీ ఇట్లాంటివి బయటికొచ్చినప్పుడు మనం షాక్ అవుతాం. ఇప్పుడు పిల్లల్ని చంపారు కాబట్టి షాక్ అవుతున్నాం. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు పూర్వమిత్రులు కలిసారనేది మన ఎవరికీ అభ్యంతరం కాదు. అభ్యంతరం ఏంటంటే కలిసిన తర్వాత ఆ పాత అఫైర్‌ని కంటిన్యూ చేయాలి, ప్రేమని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు పిల్లలు అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగించుకున్నారు. హ్మ్. ఈ మధ్య కాలంలోనే ఇంకో న్యూస్ వచ్చింది గదా! ఒక తండ్రి తన చిన్న చిన్న పిల్లలు ఎల్‌కేజీ, ఒకటో క్లాస్ చదువుతున్న పిల్లల్ని తీసుకెళ్ళి చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే, ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీనికి సూట్ అవ్వట్లేదు. హ్మ్. అంటే పోటీ ప్రపంచాన్ని తట్టుకోలేకపోతున్నారు అని ఆ తండ్రి ఆరోపణ. సూసైడ్ నోట్‌లో గూడా రాసాడు. వాళ్ళని చంపి తను గూడా చచ్చిపోయాడు. ఏమని? అదేదో హోలీ పండుగ సందర్భంలో జరిగింది ఈ న్యూస్. హ్మ్. వాడు చెప్తుందేంటంటే చంపేసిన తండ్రి, నా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో మార్కులు సాధించడం గానీ, లేదంటే ఆహ్, మిగతా పిల్లలతో పోటీ పడడంలో గానీ, చదువుల్లో గానీ పోటీ పడలేకపోతున్నారు గాబట్టి వీళ్ళని నేను చంపేస్తున్నానని రాసేసి పెట్టి చచ్చిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఆ చంపిన దుర్మార్గమైన తండ్రి వాడి మానసిక సమస్య ఏంటో మనకు ఐడియా లేదు గానీ, ఎందుకు చంపాడు ఆ ఇద్దరు పిల్లల్ని? హ్మ్. ఎల్‌కేజీ, ఒకటో క్లాస్ పిల్లలు ఎవరితో పోటీ పడతారు? ఏం మార్కులు సాధిస్తారు? వాళ్ళేం ఐఐటీకెళ్తారా? ఐఐటీనా? లేదంటే ఎంబీబీఎస్ చేయాలా? ఏం లేదు గదా వాళ్ళు. అయినా అంత చిన్న పిల్లల్లో వాడేదో చూసాడు. హ్మ్. చూసి వాడికేదో అనిపిచ్చింది చంపేశాడు. హ్మ్. ఈ విధంగా పిల్లల్ని సొంత తల్లిదండ్రులే చంపడం అనేది అక్కడక్కడ న్యూసొచ్చినప్పుడు ఎవరమైనా షాక్ అవుతాం. అయితే దాని వెనక అనేక కారణాలుంటాయి. ఆ కారణాలు ఒక్కోసారి తల్లిదండ్రుల మానసిక అంటారు. మానసికంగా వాళ్ళ స్థితి బాలేకపోవడం గూడా అయ్యుండొచ్చు. హ్మ్. మన దేశంలో చాలా మందికి మానసిక రోగాలుంటాయి.
హ్మ్. కానీ వెళ్లి ఒక సైకాలజిస్ట్‌నో, డాక్టర్‌నో కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకోవడం గానీ, థెరపీ తీసుకోవడం గానీ, అసలు ఇవేవి చేయకుండా కంటిన్యూ అయిపోతుంటారు. హ్మ్. నిజానికి మన దేశంలో 140,00,00,000 మందున్నారు. వీళ్ళకి అనేక రకమైన శారీరక సమస్యలుంటే డాక్టర్ దగ్గరికెళ్తారు. ఏ వాంతులో, లేదంటే జ్వరమో, టెంపరేచర్ వస్తేనో, హ్మ్. లేదు క్యాన్సరో, బీపీనో, షుగరో వస్తేనో వెళ్తారు. హ్మ్. కానీ మానసిక సమస్యొస్తే చాలామంది అసలు వెళ్లరు. సో, అటువంటి మానసిక సమస్యలు పట్టించుకోకుండా వదిలేసినప్పుడు కూడా వాళ్ళు ఏ చర్యలు ఏం చేస్తారో చెల్లదు. కొందరు తమ ప్రాణాలు తీసుకుంటారు. సూసైడ్ చేస్తారు. కొందరు పక్కోడిని కూడా చంపుతారు. హ్మ్. ఈ ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటది. మనకు న్యూస్‌లో హెడ్‌లైన్స్‌లో 10థ్ క్లాస్ గెట్ టుగెదర్‌కెళ్ళిన ఒక అమ్మాయి తిరిగొచ్చి తన పిల్లల్ని చంపేసిందనేది మనకు హెడ్‌లైన్‌లో కనిపిస్తది. హ్మ్. కానీ ఆమె చంపడానికి అదొకటే కారణం అయ్యుండకపోవచ్చు. ఆమెకి ఇంకా వేరే సమస్యలుండొచ్చు, మానసిక సమస్యలుండొచ్చు, ఆర్థిక కారణాలుండొచ్చు, భర్తతో గొడవలుండొచ్చు. అవన్నీ పోలీసులు దర్యాప్తు చేయాలి. లేదంటే కోర్టులు చూడాలి శిక్ష వేసేటప్పుడు. బట్ ఇక్కడ మనం ఈ కేస్‌లో లిమిటెడ్‌గా మాట్లాడుకున్నప్పుడేంటంటే, పూర్వ ప్రేమ కథలు ఏవైతే ఉంటాయో, పర్టిక్యులర్‌లీ ఇప్పుడు పెళ్లయిపోయి పిల్లలతో స్థిరపడి ఉన్నప్పుడు, హ్మ్. ఆ పూర్వకాలపు ప్రేమ కథలు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిదనమాట. హ్మ్. ఎందుకంటే తిరిగి వాటిని పొందాలి అనే కోరిక కలిగినప్పుడు అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. థాంక్ యూ సార్. ఓకే. చూసారు గదా! ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.